అమ్మో! నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూశారా? ఒక్క రేంజ్లో ఉంది. టాస్కులు, ట్విస్ట్లు, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఒక ప్యాక్డ్ ఎంటర్టైనర్ అన్నమాట. సో దాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం రండి. అసలు ఈ ఎపిసోడ్లో మెయిన్గా 3 విషయాలు జరిగాయి. ఒకటి, నువ్వా నేనా అన్నట్టు సాగిన టాస్కులు. రెండోది, మొత్తం ఆటనే మార్చేసిన ఒక పెద్ద ట్విస్ట్. ఇక మూడోది, కంటతడి పెట్టించే ఎమోషన్స్. ఫస్ట్ మనం టాస్కుల సంగతేంటో చూద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్ టాస్కుల హోరాహోరీ. అసలు ఈరోజు హౌస్మేట్స్ మధ్య పోటీ మామూలుగా లేదు తెలుసా? ఫస్ట్ మినిట్ నుంచే ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. రోజు ఎలా మొదలైందంటే టీమ్ టాస్క్లతో. ఒకవైపు కళ్యాణ్, తనుజ జోడీ ఒక టాస్క్ గెలిస్తే, మరోవైపు క్యూబిక్ కలర్స్ టాస్క్లో ఇమాన్యుయల్ డీమన్ టీం వాళ్ళు గెలిచారు. అప్పుడే అర్థమైపోయింది, ఈరోజు ఎవ్వరూ తగ్గేదే లే అని. ఆ తర్వాత వచ్చింది అసలైన ఫైట్, ఆర్మీ స్టైల్ టాస్క్. మొత్తం 5 రౌండ్లు జరిగాయి. అందులో కళ్యాణ్ 2 రౌండ్లు గెలిస్తే, డీమన్ ఏకంగా 3 గెలిచి తన పవ చూపించాడు. నిజంగా ఇద్దరి మధ్య ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఫైనల్గా జరిగిన బాల్ టాస్క్లో కళ్యాణ్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు. సంజనతో పోటీపడి మరీ గెలిచాడు. ఈ ప్రాసెస్లో కాలికి చిన్న గాయం కూడా అయింది. అయినా సరే ఆ పట్టుదల వదలకుండా టాస్క్ కంప్లీట్ చేశాడు. సూపర్ కదా! అంతా బానే ఉంది కదా అనుకుంటున్న టైంలో ఇక్కడే అసలు కథ మొదలైంది. మొత్తం ఎపిసోడ్కే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే. టాస్క్ల తర్వాత వచ్చిన స్టార్ ఆఫ్ ది డే ఎంపిక ఈ రోజులో మోస్ట్ కాంట్రవర్షియల్ మూమెంట్ అయిపోయింది. సరే, ఇన్ని టాస్కులు, ఇంత పర్ఫార్మెన్స్ తర్వాత స్టార్ ఆఫ్ ద డే టైటిల్ ఎవరికి వెళ్ళాలి ఏమంటారు? ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. లాజిక్ ప్రకారం చూస్తే టాస్క్లలో ఇంత కష్టపడిన కళ్యాణ్కే ఆ టైటిల్ రావాలి. కరెక్టే కదా? కానీ జరిగిందేంటో తెలుసా? ఆ టైటిల్ తనుజకు ఇచ్చేశారు. ఇది ఎవరూ ఊహించని, ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ ట్విస్ట్. అసలిదెలా జరిగింది? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, కళ్యాణ్ తనుజ టీంగా గెలిచారు కాబట్టి బిగ్ బాస్ మీ ఇద్దరిలో ఎవరికి కావాలంటే వారికివ్వండి అని చెప్పారట. ఆ ఒక్క మాట మొత్తం గేమ్ డైనమిక్స్నే మార్చేసింది. ఈ యొక్క డెసిషన్తో సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ మొదలైంది. అదేంటంటే, ఈ సీజన్ మొదటినుంచి తనుజకు ఫేవరెటిజం చూపిస్తున్నారా అని. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదని, ఇదొక ట్రెండ్లాగా కనిపిస్తోందని చాలామంది ఫీలవుతున్నారు. సరే, ఈ ట్విస్ట్ తర్వాత హౌజ్లో మూడ్ కంప్లీట్గా మారిపోయింది. ఒకవైపు ఎమోషన్స్, మరోవైపు ఫన్ రెండూ జరిగాయి. స్టార్ ఆఫ్ ద డే గెలిచినందుకు తనుజకు ఒక గిఫ్ట్ వచ్చింది. అదేంటో తెలుసా? తన ఫ్యామిలీ ఫోటో. తన సిస్టర్ మ్యారేజ్ ఫోటోని చూడగానే తనుజ ఎమోషనల్ అయిపోయింది. కన్నీళ్లాపుకోలేకపోయింది. ఆ ఒక్క మూమెంట్ హౌజ్లో ఉన్న టెన్షన్ అంతా మర్చిపోయేలా చేసింది. ఆ ఎమోషనల్ సీన్ అయ్యాక కట్ చేస్తే హౌస్మేట్స్ అంతా కలిసి ఒక కామెడీ స్కిట్ చేశారు. అబ్బో, అది మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, తల్లిగా ఇమాన్యుయల్, కొడుకులుగా కళ్యాణ్, డీమన్ భలే చేశారు. ఇక సంజన, తనుజ అయితే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అమ్మాయిలు ఎలా ఉంటారో యాక్ట్ చేసి అందర్నీ నవ్వించేశారు. ఈ స్కిట్ థీము మనందరికీ బాగా కనెక్ట్ అయ్యేదే. అదేనండి, పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఇంకోలా ఉండే రిలేషన్షిప్స్. మాట్లాడే విధానం, ప్రవర్తన అన్నీ ఎలా మారిపోతాయో చూపించి కడుపుబ్బా నవ్వించారు. నిజం చెప్పాలంటే ఈ స్కిట్ ఎపిసోడ్కే ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. రైట్, ఇక ఫైనల్గా ఈ ఎపిసోడ్ నుంచి మనం గ్రహించాల్సిన విషయమేంటి? దీని ఫైనల్ టేకవే ఏంటి? చూద్దాం రండి. చూశారు కదా, ఒక్క ఎపిసోడ్లో ఎన్ని ఉన్నాయో! అగ్రెసివ్ టాస్కులు, మైండ్ బెండింగ్ ట్విస్ట్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, సూపర్ ఫన్ అన్నీ కలిపి ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవాళ్లకైతే ఫుల్ మిల్స్ దొరికేసిందన్నమాట. సరే, అంతా బాగానే ఉంది కానీ చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ రోజు జరిగిందాన్ని బట్టి చూస్తే ఈ సీజన్ విన్నర్ని డిసైడ్ చేసేది వాళ్ల పర్ఫార్మెన్సా లేక వాళ్లకి దొరికే ప్రిఫరెన్సా? ఆలోచించాల్సిన విషయమే కదా.